శ్రీరాములు గారు నమో మెహర్ బాబా సంకేతం మెహర్ బాబా अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన। ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము। హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ సార్। జై బాబా అండి అందరికి। జై బాబా తేజ గారు సంకేతం చేయండి సార్। తర్వాత బలరామకృష్ణ గారు సిద్ధంగా ఉండండి। జై బాబా జై బాబా। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా। హలో సకలము నీవే సర్వేశ్వర బాబా చేకొని నాకు నీవే శ్రీ మెహర్ బాబా। సకలము నీవే సర్వేశ్వర చేకొని నీవే శ్రీ మెహర్ బాబా। బాసట నీవే నాకు మౌనావతారా నా సహకారి నీవే త్రిభువనాతీత। బాసట నీవే నాకు మౌనావతారా నా సహకారి నీవే త్రిభువనాతీత। దశ దిక్కు నీవే దీన బాంధవా దశ దిక్కు నీవే దీన బాంధవా। వేసత్రాతవు నీవే త్రిగుణాతీత। సకలము నీవే సర్వేశ్వర బాబా చేకొని నాకు నీవే శ్రీ మెహర్ బాబా। పుట్టుక నీవే నాకు పురాణ పురుష పుట్టుక నీవే నాకు పురాణ పురుష। పెట్టిపోయినది నీవే పరమేశ్వరా గట్టి నెయ్యరి నీవే సర్వజ్ఞుడా గట్టి నెయ్యరి నీవే సర్వజ్ఞుడా।
పట్టుదల నీవే నికతయ సాగరా, సకలము నీవే సర్వేశ్వరా బాబా, చేకొని నాకుని శ్రీ మెహరు బాబా, త్రాణము నీవే నాకు తామర కంటి, త్రాణము నీవే నాకు తామర కంటి, నా ప్రాణమది నీవే పరమాత్ముడా, వెనుక ముందు నీవే పరమేశ్వరా, వెనుక ముందు నీవే పరమేశ్వరా, నా అణువు నీవే కరుణా సాగరా, సకలము నీవే సర్వేశ్వరా బాబా, చేకొని నాకు నీవే శ్రీ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. శ్రీరాములు గారు నమో మేర్ బాబా సంకీర్తన చక్కటి బాబా వారిని ఆహ్వానించారు. అలాగే మీరు ఒక సంకీర్తన చేసి చక్కగా చేశారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తన భాగంగా ఎల్ రామకృష్ణ గారు పాడాలి, తర్వాత శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. సార్ ఎల్ రామకృష్ణ గారు సంకీర్తన చేయండి సార్. హలో హలో చేయండి చేయండి సార్, చేయండి సంకీర్తన చేయండి. జై బాబు జై బాబు. బాబా మన్నించుమా ప్రియతమా, నిన్ను మరచినాను కనుగానలేక, ఇకనైనా నీ నామము మరువను. బాబా మన్నించుమా ప్రియతమా, ఆనాటి జన్మలలోన నిన్ను చూచినాను లేదు, ఈనాటి నీ అవతారం కనులారగాంచితి నేను, ఈనాటికైనా నీ స్మరణ చేసే భాగ్యమును యువమా దైవమా. బాబా మన్నించుమా ప్రియతమా, నిన్ను మరచినాను కనుగానలేక, ఇకనైనా నీ నామము మరువను. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా సార్ చక్కటి సంకీర్తన చేశారండి, మీకు ధన్యవాదాలు. తర్వాత శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలి. మనం ఇప్పుడు ఒక బుక్ చదువుకుంటున్నాం, మ్యాటర్ చదివిన తర్వాత వారు పాడాలండి. దేవుని సోదరి మణిజ ఆత్మకథ. ఈ దీంట్లో మణిజ గారు ఉడికించిన పాలకూర ఎప్పటికీ ఒకరోజు మణి ఎలా అవుతుంది అన్న సంశయం. బాబా ఏమైంది, నీకు ఇష్టం లేదని అడిగారు. మణి నాకు చాలా ఇష్టం బాబా, నన్ను పంపించిన డాక్టర్ అంది. బాబా ఆ డాక్టర్ పనికి మాలిన వాడు అన్నారు. ఆ రోజు ఆస్వాదించింది. జై బాబా అండి. పాడన్నా నేను జై బాబా కీర్తన చేయనా?
చేయండి అమ్మా. జై బాబా చేయండి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఏ క్షణము నీవే నిలిచావు నా కన్నులలోనా స్ఫురించితే నీ నగవు మహానందమోయే మనోహరనే తలపు మహాభాగ్యమోయే స్ఫురించితే నీ నగవు మహానందమోయే మనోహరనే తలపు మహాభాగ్యమోయే స్ఫురించితే నీ నగవు ఆ ఆ మెహరు మెహరు జై మెహరు మెహరు జై మెహరు బాబా జై మెహరు బాబా జై ఎదురు చూసాను ఎన్నాళ్ళో ఎదను తలచాను ఎన్నేళ్ళో ఎదురు చూసాను ఎన్నాళ్ళో ఎదను తలచాను ఎన్నేళ్ళో తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు తలపులో మెదిలిన తొలి రూపం మనోహరాని తలపు మహాభాగ్యమోయి స్ఫురించితే నీ నగవు ఆ ఆ మెహరు మెహరు జై మెహరు మెహరు జై మెహరు బాబా జై మెహరు బాబా జై ప్రియతమా నిన్ను చూసాక ప్రేమతో నిన్ను పిలిచాక ప్రియతమా నిన్ను చూసాక ప్రేమతో నిన్ను పిలిచాక క్షణము నిన్ను వీడిపోలేని గమనమయ్యింది జీవనము క్షణము నిన్ను వీడిపోలేని గమనమయ్యింది జీవనము స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి స్ఫురించితే నీ నగవు ఆ ఆ మెహరు మెహరు జై మెహరు మెహరు జై మెహరు బాబా జై మెహరు బాబా జై కనుల నిలిచింది నీ రూపం కలల పండింది ఆ రూపం కనుల నిలిచింది నీ రూపం కలల పండింది ఆ రూపం నేనుగా ఇంక మనలేను
కలిసిపో నిమ్ము నీలోన నేనుగా ఇంక మనలే నీలోనా స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి స్ఫురించితే నీ నగవు ఆ ఆ మెహరు మెహరు జై మెహరు మెహరు జై మెహరు బాబా జై మెహరు బాబా జై మెహరు బాబా జై అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. మోక్ష ప్రదాత్మక చక్కగా అభిష్టక సంగీతం మనం మనలోని కోరికలను అవసరాలుగా భావిస్తాం. బాబా వాటిని తుడిచిపెడతారు. అనేక జన్మలుగా వస్తున్న అలవాట్ల స్థానంలో బాబా ఆ కోరికే మన కోరిక మారిపోవాలి అని అన్నారు. మణి చిన్నతనంలో స్కూల్లో మొహల్లా ప్రాంతంలో స్వేచ్ఛగా పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉండే కూడా అని మాట్లాడి ఒక్కొక్కసారి పరిస్థితి మాత్రమే సాధ్యపడింది. బాబా ఆదేశాలకు కట్టుబడి ఉండటం, స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవితం నిజంగా చాలా కష్టం. కానీ మండలి వారు ఎవరు అలా భావించలేదు. వారు స్వాతంత్రాలు బయటకు కనిపించేవి మాత్రమే. ఆయన నుండి వారు పొందినది బాహ్యంగా కనిపించేది కాదు. నిజంగా అద్భుతం. వారు కోరుకున్నది ఒక్కటి, ఆయనతో ఉండటం. ఏది కావాలని వారెవరు బాబా దగ్గరకు రాలేదు. ఎవరో ఇస్తారని, అంతకంటే కాదు. కేవలం అది ఇప్పుడు సంకేతంలో భాగంగా రాజవాణి మేడం గారు సంకేతం చేయాలని, తర్వాత పుష్పలత జన జై బాబా అండి. పాడేసండి. సిగ్నల్స్ లేనట్టుంది. ఎక్కడ ఉన్నారు కదా. జై బాబా పాడేసండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మీరు నర్చించి క్షణమైన సేవించ కర్పూర కణమైన కానైతే నా తండ్రి ఎదపైన హణి అయిన పారాడి పాడేటి పువ్వైన కాను బాబా దయగని పాని పరావా బాబా దయగని పాని పరావా. హేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా. ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే
ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే. అండము పిండము బ్రహ్మాండమే నీవు, అండము పిండము బ్రహ్మాండమే నీవు, కైమోడ్చి నిలిచేను కావరావా. అండము పిండము బ్రహ్మాండమే నీవు, కైమోడ్చి నిలిచేను కావరావా. కైమోడ్చి నిలిచేను కావరావా. మేహేరు నర్చించి క్షణమైన సేవించి, కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడి, వాడేటి పువ్వైన కాను. బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా. ఇళ్ళలోని పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరను నేను. ఇళ్ళలోని పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరను నేను. కరువు తీరంగ దర్శన భాగ్యము, కరువు తీరంగ దర్శన భాగ్యము, కల్పించి కరుణించి కావరావా. కరువు తీరంగ దర్శన భాగ్యము, కల్పించి కరుణించి కావరావా. కల్పించి కరుణించి కావరావా. మేహేరు నర్చించి క్షణమైన సేవించి, కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే, వాడేటి పువ్వైన కాను. బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా. మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి, తరించి పోతాము బాబా. మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి, తరించి పోతాము బాబా. నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి, నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి, మమ్మేలుకోవయ్య మెహరు బాబా. నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి, మమ్మేలుకోవయ్య మెహరు బాబా. మమ్మేలుకోవయ్యా మెహరు బాబా. మేహేరు నర్చించి క్షణమైన సేవించి, కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి, వాడేటి పూరైన కాను. బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు, అందరికీ జై బాబా అండి. బాబమ్మ చక్కటి సంకేతం చేశారు రాజవాడి మేడం గారు, ధన్యవాదాలు. తర్వాత పుష్పలత జొన్న మేడం సిద్ధంగా ఉండాలండి. బాబా దగ్గర జీవించే వాళ్ళంతా ముఖ్యంగా స్త్రీలు చాలా గంభీరంగా ఉండేవారు. వారు ఫోటోలు మనం గమనించవచ్చు. వారి ప్రతి ఆలోచన, వారి ప్రతి వారికి అంతా బాబాది. వారి జీవితాలు వారి కావు. నాకు నేను అనేదానికి తావులేదు. బాబా ఎప్పుడు ఎలా దేన్ని కోరుకుంటారో అదే వారి కోరిక. ఇప్పుడు పుష్పలత జొన్న మేడం గారు ఒక
జై బాబా అండి. జై బాబా. వినపడుతుందా? జై బాబా, నా వాయిస్ వినపడుతుందా? జై బాబా. వినిపిస్తోందండి, జై వినిపిస్తోంది. అవతార్ మెహర్ బాబా కి జై. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. ఏది ఒక నామమునే స్మరించుట ముఖ్యమండి. ఆ నామమే మనలను భగవానుని దరి చేర్చును. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. సంభవామి యుగే యుగే అని గీతలు వాకూర్చిన భగవంతుడు మహియందున మానవుడై వెలసినప్పుడు, భాగ్యవశతమన కాతని సాంగత్యము కలిగినప్పుడు, ఆ సమయమునంతా అతడు ఏ పేరుతో పిలువబడునో, ఆ నామమే మనలకప్పుడు అధిక బలము కూర్చునండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితమును గడపండి. సిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జలత పక్షి కేశవ నందుల వంటి యోగులు, మెహరు బాబై యుగమున కవతారుండని చాటిరి. నేనే ఆ సనాతుడనని బాబా సెలవిచ్చిరి. సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను, సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను, సమయము మించక ముందే స్మరించి తరించండి. బాబా మెహేరు బాబా, బాబా మెహేరు బాబా, బాబా 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 మెహేరు బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబమ్మ, చక్కటి చేశారు నామస్మరణ గురించి. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత లలిత కుమారి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. మ్యాటర్ లో బాబా ఎప్పుడు ఎలా దేని కోరుకుంటారో అదే వారి కోరిక, వారి అవసరాలు, కోరికలు, ఆలోచనలు ఏవి వారి కావు. వారిలో స్వచ్ఛత, విధేయత, శరణాగతి తప్ప మరో ఆలోచన లేదు. అందరూ వయసులో చిన్నవారు, ఎవరెవరో ఉన్నవారు అయినా వారికి కావాల్సిందంటే ఏమీ లేదు. వారి దృష్టి ఎప్పుడు బాబా మీదే ఉండేది. వారికి ఏ లోటు కనిపించేది కాదు. ఆశ్రమంలో ఏమి లేకపోయినా నిండైన సంతృప్తి ఉంది. బయట ప్రపంచంలో అన్ని ఉంటాయి, ఏదో వెలితి. బాబా ఆనందంగా ఉన్నప్పుడు వారికి ఆనందం, ఆయన గంభీరంగా ఉన్నప్పుడు గాంభీర్యం, ఆయన ఆదేశించిన పడి పట్ల శ్రద్ధ, ధ్యాస తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు లలిత కుమారి మేడం గారు సంకీర్తన చేయండి. జై బాబా లలిత కుమారి మేడం గారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. ఆకులో, పువ్వులో, కాయలో, కొమ్మలో, చెట్టులో, పుట్టలో, గుట్టలో, ఏ చోటన చూచిన రూపమే, ఏ నోటను విన్నా నామమే, ఏ చోటన చూచిన రూపమే,
ఏ నోటన విన్నా నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు కనిపించెను వరాహమై జగన్నాథుడు కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు కనిపించెను వరాహమై జగన్నాథుడు ఉన్నా లేడన్నాడా రావణుడు ఉన్నా లేడన్నాడా రావణుడు 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు కనలేని వారికి కనిపించడు కనలేని వారికి కనిపించడు కనిపించిన కరుణించడు కనిపించిన కరుణించడు ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన రూపమే ఏ నోటను విన్నా నామమే ఏ చోటను చూచిన రూపమే ఏ నోటను విన్నా నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో అనన్యమాయ దివ్య భక్తి దివ్య సేవతో అన్యదా శరణమని ఆశ్రయించితే అన్యదా శరణమని ఆశ్రయించితే సర్వదా కాచును అవతారుడొక్కడే సర్వదా కాచును అవతారుడొక్కడే ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన రూపమే ఏ నోటన విన్నా నామమే ఏ చోటను చూచిన రూపమే ఏ నోటను విన్నా నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక అరుదించెను అవతారుడు మెహరు బాబాగా అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా అరుదించెను అవతారుడు మెహరు బాబాగా అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా ఆ దేవదేవుని చెంత చేరగా ఆ దేవదేవుని చెంత చేరగా ఆరాట పడువారి బ్రతుకు పండుగ ఆరాట పడువారి బ్రతుకు పండుగ ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన రూపమే
ఏ నోటను విన్నా నామమే, ఏ చోటను చూచినా రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణువణువు నిండియున్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయబాబు అండి, చక్కటి సంకేతం చేశారమ్మా. జై మీకు బాబా. ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి మేడం. నేను చదవబోయే మ్యాటర్ ఏంటంటే బాబా చెప్పింది. అలాగే బాబా చేయవద్దనే ఆదేశాన్ని కూడా చాలా గంభీరంగా తీసుకొని వలదని చెప్పిన పని ఎలాంటి పరిస్థితుల్లో చేయకుండా ఉండేవారు. ఏదేమైనా విధేయత చూపటమే దీనికి మణి చేసే పనులే ఉదాహరణ. 10-30 విటమిన్ టాబ్లెట్స్, 11 గంటలకు మేరకు ఏదో చెప్పాలి, 2 గంటలకు పక్షిని చూసుకోవాలి, 3 గంటలకు మరో పని, ఇలా అన్ని చిన్న చిన్న పనులు అయినా ఏది మర్చిపోకూడదు. అలా అందరూ పూర్తిగా పనుల్లోకి లేకుండా ఉండేవారు. అలాగే బాబా సన్నిధి చేయమన్నారు. బాబా అంటే నామం అనుకుంటండి. బాబా ఇప్పుడు వస్తారు, ఇలా వారి ధ్యాసంతా బాబా మీద ఉంటుంది. ఇదంతా త్రాడు మీద నడవడం వంటిది. అటు ఇటు చూసే అవకాశం ఉండదు. నేరుగా వెళ్ళిపోవడం వంటిదే. కొండ చివరి అంచుపై వేలాడే మనిషి ఏం ఆలోచిస్తాడు? ఎలాంటి ఆలోచన ఉండదు. అలా బాబాని పట్టుకుని వేలాడటమే అంటూ ఉండేది మణి. ఇప్పుడు సంకేతంలో భాగంగా విజయలక్ష్మి మేడం గారు సంగీతం చేయండి అమ్మా. జయ బాబా. అండి చేయండి అమ్మా. వినపడుతుందా? వినిపిస్తోంది. పాట పాడండి ముందు. వినిపిస్తోందమ్మా. జయ బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబాకి చేయండి అమ్మా. జయ బాబా చేయండి అమ్మా. హలో జయ బాబా. జయ బాబా. జై బాబా. ఒక్క నిమిషం అండి. చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహర ముసి మెహర్ బాబా, మా మెహర్ బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, దివ్య ప్రేమను నలుదిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర. దివ్య ప్రేమను నలుదిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అవతరి అరుదించు పరమేశ్వర. నీవే దైవం బని తెలిసి పూజింపగా, నీవే దైవం బని తెలిసి పూజింపగా, నా జీవితం ఎంత వికసించే బాబా. దేవరి దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహర ముసై మేరు బాబా, మా మేరు బాబా. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే, నేడు నిలుగాంచి సేవించుటను బంధమే. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే, నేడు నిలుగాంచి సేవించుటను బంధమే. మమ్ము విడనాడక ముక్తి చూపించరా, మమ్ము విడనాడక ముక్తి చూపించరా, మా జీవితం ఎంత వికసించే బాబా. దేవరి దేవా ఓ దివ్య తేజ, జగదోధార సర్వేశ మేరే బాబా. పరమాత్మ జీవాత్మ నీ ఆత్మరా, జగదోధార సర్వేశ శ్రీ మేరు బాబా. సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా,
మేము నీ వారము నీవు మా వాడవు, మేము నీ వారము నీవు మా వాడవు, మా జీవితం ఎంత వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవనము శ్రీ మేరు బాబా, మా మేరు బాబా, శ్రీ మేరు బాబా, మా మేరు బాబా. అవతార్ మేరు బాబాకి జై. జై బాబా అండి. శివ గారు జై బాబా, అందరి జై బాబా. జై బాబా. ఓకే అమ్మా, ఓకే. జై బాబా, బాగుందమ్మా. ఇప్పుడు డిఆర్కే సీన్ గారు ఒక సంకేతం లేదంటే ప్రకాష్ రావు గారు సిద్ధంగా ఉంటే ఒక సంకేతం చేయండి సార్, వారి తర్వాత పడతారు. జై బాబా. జై బాబా అండి, జై బాబా. సార్ అవతార్ మెహర్ బాబా కీ జై. నీ ప్రియ నామము అమృత పానము, ప్రియతమ మెహరీశ్వర, బాబా ప్రేమిక హృదయేశ్వర. నీ ప్రియ నామము అమృత పానము, ప్రియతమ మెహరీశ్వర, బాబా ప్రేమిక హృదయేశ్వర. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీ కొరకై తప్పించిన వారికి బాబా, నీ కొరకై తప్పించిన వారికి, నీ సేవలు తరించిన వారికి, నీ ప్రియ నామము అమృత పానము, ప్రియతమ మెహరీశ్వర, బాబా ప్రేమిక హృదయేశ్వర. అవతారుడవని ఎరిగిన వారికి, అన్య చింతనము వీడిన వారికి, అవతారుడవని ఎరిగిన వారికి, అన్య చింతనము వీడిన వారికి, ఆత్మార్పణ గావించిన వారికి బాబా, ఆత్మార్పణ గావించిన వారికి, అన్నిట నిన్నే తిలకించే వారికి, నీ ప్రియ నామము అమృత పానము, ప్రియతమ మెహరీశ్వర, బాబా ప్రేమిక హృదయేశ్వర. ప్రేమే నీవని ప్రేమను కోరి, ప్రేమారాధన చేసేవారికి, ప్రేమే నీవని ప్రేమను కోరి, ప్రేమారాధన చేసేవారికి, ప్రేమానుభూతిని పొందే వారికి బాబా, పౌర్ణానుభూతిని పొందే వారికి, ప్రేమాబ్దిలో మునిగే వారికి, నీ ప్రియ నామము అమృత పానము, ప్రియతమ మెహరీశ్వర, బాబా ప్రేమిక హృదయేశ్వర. జై బలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అందరికీ జై బాబా. సంకేతం చేశారని మీకు ధన్యవాదాలు. జై బాబా సార్, థ్యాంక్ యూ జై సార్. బాబా. జై బాబా. ఇప్పుడు డిఆర్కే సీన్ గారు సంకేతం చేయండి సార్. జై బాబా. జై బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. అందమైన రూపమది
అంతులేని ప్రేమ నిధి, అంతులేని ప్రేమ నిధి. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. సిరియాద్రి శిరీన్ భాను ముద్దుల తనయా, ఉడమిని పూనా నగరిన వెలసితివయ్యా. సిరియాద్రి శిరీన్ భాను ముద్దుల తనయా, ఉడమిని పూనా నగరిన వెలసితివయ్యా. బాబజాను ముద్దుతోనే మార్పును చెంది, బాబజాను ముద్దుతోనే మార్పును చెంది, ఉపాసని మహారాజే అవతారనగా, ఉపాసని మహారాజే అవతారనగా. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. जहाँ वहाँ कहा सुनो मेहर नाम हो, आगे पीछे आजू बाजू मेहर रूप हो. जहाँ वहाँ कहा सुनो मेहर नाम हो, आगे पीछे आजू बाजू मेहर रूप हो. ओ मालिक तेरे नाम लेके आऊंगा, ओ मालिक तेरे नाम लेके आऊंगा. ओ बाबा तेरे नाम लेके मरूंगा, ओ बाबा तेरे नाम लेके मरूंगा. ओ बाबा सलाम वालेकुम, ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम. యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా, ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా. యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా, ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా. స్వచ్ఛమైన హృదయమే నీ కోవెలంటివా, స్వచ్ఛమైన హృదయమే నీ కోవెలంటివా. నిజమైన ప్రేమే నీకు ఇష్టమంటివా, నిజమైన ప్రేమే నీకు ఇష్టమంటివా. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. కుష్ఠరోగులకు సేవలు చేసితివయ్యా, మస్తులను మార్గంలో నడిపితివయ్యా. కుష్ఠరోగులకు సేవలు చేసితివయ్యా, మస్తులను మార్గంలో నడిపితివయ్యా. నీ మౌనమే మాకు మంచి మార్గమైనది, నీ మౌనమే మాకు మంచి మార్గమైనది. వెలిగించిన ధుని ఎంతో పవిత్రమైనది, బాబా నువ్వు వెలిగించిన ధుని ఎంతో పవిత్రమైనది. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం. బలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా సార్, మీకు ధన్యవాదాలు. ఇంకేంటంటే రామాయంపేట రామచంద్ర గారు రాశారు, ఆ పాటను మీరు చక్కగా ఆలపించారు. ఎందుకంటే నేను వారి పాటని ఇంతకుముందు మెహరాబాద్ లో విన్నాను. మళ్ళీ నేను ఒక అమర్తికి మళ్ళీ నిన్న మన మౌనం రోజు వారి బృందంతో చక్కగా గానం చేశారు. మీరు చక్కగా అంతే చక్కగా మీరు గానం చేశారని మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జునరావు సార్ ఒక సంకేతం చేయాల్సిన కోరుతున్నాను. జై బాబా సార్. जय बाबा सर, अवतार मेहर జై बाबा, బాబా సార్. जय बाबा, थैंक यू. अवतार मेहर बाबा की जय. పాదాలనే చేరితిమి నీ దయకై,
దాసులమై పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై సాధనలేవి తెలియవు మాకు సాధనలేవి తెలియవు మాకు సదా మెహరును తపింతుము పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై స్వరమది మాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే స్వరమది మాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే అహరహముని స్మరణములోనే అహరహముని స్మరణములోనే చరించేము తరించేము నీ తలపులలో పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై నిన్ను కనలేని కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను కనలేని కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను చేరగాలేని జన్మదియేలా పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై సాధనలేవి తెలియవు మాకు సాధనలేవి తెలియవు మాకు సదా మెహరును తపింతుము పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు దర్శించేము దరిచేరేము దర్శించేము దరిచేరేము ప్రేమ భిక్ష ప్రసాదింప అర్థించేము పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై సాధనలేవి తెలియవు మాకు సాధనలేవి తెలియవు మాకు సదా మెహరును తపింతుము పాదాలనే చేరితిమి నీ దయకై దాసులమై అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ అందరికీ జై బాబా అండి శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ అండి మీరు చక్కటి సంకేతం చేశారు చక్కగా ఎక్కడ ఆకుండా చేస్తుంటారు మీరు ఈ ఇందులో నీ అభయమును నొసగే నీ నయనాలు నీ యొక్క చూపులే నీ కళ్ళే మాకు అభయమిస్తున్నాయి అంటూ ఆశ్రయం ఇచ్చే నీ చరణాలు ఆయన పాదాలు పట్టుకుంటే మనకి ఇక భయం అంటూ లేదంటూ అర్థం వచ్చే చక్కటి సంకేతం చేశారు చక్కగా చేశారు మీకు ధన్యవాదాలండి ఇప్పుడు సంకేతంలో భాగంగా విశాలి భరాటం గారు ఒక సంకేతం చేయండి అమ్మా జై బాబా जय मेरे बाबा सर జై బాబా అమ్మా अवतार मेहर बाबा की जय
मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले मेहर के सागर से मेहर की धारा मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले सरिता का बहना जो उसका धर्म है यूं बहती हरदम मेहर की मेहर है सरिता का बहना जो उसका धर्म है यूं बहती हरदम मेहर की मेहर है प्यासा अगर तू है तो जा किनारे प्यासा अगर तू हो तो जा किनारे जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले मेहर की सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले मांगे से मिलती नहीं है किसी को तैयार हो जो मिलती उसी को मांगे से मिलती नहीं है किसी को तैयार जो मिलती उसी को तन मन लगा दे खुद को मिटा दे तन मन लगा दे खुद को मिटा दे खुद को मिटा दे जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जामों पे जाम उठा ले सूरज चमकता है सारे जहां पर जंगल हो बगिया हो कुटिया महल पर सूरज चमकता है सारे जहां पर जंगल हो बगिया हो कुटिया महल पर चमके वहां जिसने खोली किवारे चमके वहां जिसने खोली किवारे जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जामों पे जाम उठा ले जामों पे जाम उठा ले तुझसे तो पहले उसको गरज है क्या तू है तैयार ओ देखता है तुझसे तो पहले उसको गरज है क्या तू है तैयार ओ देखता है क्या सोचता मधुसूदन समझ ले
ओ क्या सोचता मधुसूदन समझ ले, मधुसूदन समझ ले, जामों पे जाम उठा ले, उठा ले, जामों पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा, मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के, पीले पीले, जामों पे जाम उठा ले, उठा ले, जामों पे जाम उठा ले, जामों पे जाम उठा ले। बोल अवतार मेहर बाबा की जय। जय मेरे बाबा। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరూ జై మేర బాబా. జై బాబా. జై బాబా సార్. బాబమ్మ మీకు ధన్యవాదాలు. మధుసూదన్ గారి సంగీతం మైక్ ఆఫీస్ ఇప్పటి వరకు మధుసూదన్ గారి సంగీతం చక్కగా చేశారు. అందులో నాకు హిందీ మీద అవగాహన లేకపోయినప్పటికీ కూడా చాలా స్వరధ్వని, నక్షత్రాలు అంటూ ఎంతో అసలు ఆ స్లాంగ్ ఎంత బాగుందంటే అందరూ పాడేంత ఈజీగా ఉందమ్మా. చక్కగా మీరు అలాగే పాడారు. ఎందుకంటే అందరూ అంటున్నానంటే ఇది మన ఉమాసింగ్ గారి అబ్బాయి కూడా పాడారు. మాకు ఎంతో ఇష్టమైన పాట. భాష అర్థం కాకపోయినా మీకు చక్కటి అర్థం తెలుసుకుంటాం, తర్వాత మన వాళ్ళు చెప్తారు. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత ఈ సంకేతంలో భాగంగా ఆవంచ మేడం, ఆవిడ ఆవంచ వారంటే కనక మహాలక్ష్మి మేడం గారు ఒక సంకేతం చేయవలసిందిగా కోరుచున్నానండి. చాలా అయింది వచ్చి, వారు సంకేతం చేయండి అమ్మా. బాబా జై బాబా అండి. లేరు సార్. జై బాబా మేడం. సార్ ఆనంద్ కుమార్ సార్, మీరు ఆనంద్ కుమార్ సార్ మీరు సంకేతం. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. ఆనంద్ కుమార్. ఎస్ సార్, ఎస్ సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం, దిగి వచ్చే నేడు దివ్యముగ చూడు, అడుగడుగు మనకు తోడు, ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు, వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు, ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. ఆనాటి రాముడితడే, మరునాటి కృష్ణుడితడే, యుగ యుగము వెలసి కలియుగములోన మన కొరకు వెలసెనేడు, ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు, వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు, ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. మతములు స్థాపించలేదు, కులమును ప్రేమించలేదు, ప్రేమే కులమని ప్రేమే మతమని సర్వులకు చాటెనేడు, ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు, వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు, ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం.
ఏకైకుడైన వాడు పూజార్హుడైన వాడు ఉన్నాడు ఒకడు ఈ సృష్టిలోన కనిపించడనని వాడు, ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. ఆశతో జీవించువారు కోర్కెలతో కోరువారు, దేవుని ప్రేమకు ఏ కొంచెమైనా పొందగజాలరన్నాడు. ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. ప్రేమించు తహతహ ఉన్నా, విశ్వాసమది లేకున్నా, అటువంటి వారు ఆ ప్రేమమయుని దరి చేరలేరు అన్నాడు. ఇటువంటి వాడు రాడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. యుగావతారుడు బాబా, అతడే మెహేరు బాబా. ఈ యుగము వచ్చి తన ప్రేమ పంచి సర్వోన్నతుడను అన్నాడు. ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. జై మెహరు బాబా అంటూ, శ్రీ మెహరు బాబా అంటూ, మెహరు మెహరు శ్రీ మెహరు మెహరు మెహరంటే చాలు అంటాడు. ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయుడు బాబా, అతి ప్రేమమయుడు బాబా. దిగి వచ్చెనేడు దివ్యముగ చూడు, అడుగడుగు మనకు తోడు. ఇటువంటి వాడు లేడు, ఇక ముందు కూడా రాడు. వచ్చాడు నేడు పిలిచాడు చూడు, తడబడక వాని చేరు. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు చక్కటి సంకీర్తన పాడారు. నేల మీద పడుకొని పాదయాత్రలు చేసి జనాలు ఉద్ధరించడానికి వచ్చారు. ఇలా ప్రత్యేకంగా మానవాడి కోసం వచ్చే అవతారం చాలా కష్టం, అది ఇప్పుడు రాదు ఇంకా. అలాగే ఆనందమయ స్వరూపం అపురూపమైన తేజం అంటూ చక్కటి సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే, మణిజ సోదరి, దేవుని సోదరి మణిజ ఆత్మకథలో బాబా ఒకసారి తన చుట్టూ ఉన్న వారిని, ప్రస్తుతం నా కొరకు ఎవరు
మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ చేతులు ఎత్తారు. బాబా అన్నారు, చనిపోవడం చాలా సులభం, అది ఒక్క క్షణంలో జరిగిపోతుంది, కానీ నా కొరకు జీవించడం కష్టం, ఎందుకనగా అది ప్రతి క్షణం మరణించడమే అన్నారు. నాసిక్ నుంచి వచ్చిన నాటి నుండి మణికి మెహరాతో 57 సంవత్సరముల సుదీర్ఘ నిరంతర సాహచర్యం ప్రారంభమైంది. ఇద్దరు ఒక గదిలోనే ఉండేవారు. మణి ఆనాటి నుండి బాబా మీద దృష్టి పెట్టి ఎలా జీవించాలో మెహరా నుండి నేర్చుకుంది. ఇంట్లో కూడా మణి వెళ్ళి చాలా శుభ్రత పాటించేది. అలాగే అంటే శ్రీనిమై ఆశ్రమంలో కూడా మెహరా అలాంటి శుభ్రతని పాటించేది. మెహరా చాలా బెరుగ్గా, సౌమ్యంగా, నిశ్శబ్దంగా ఉండేది. మణి మాత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగురుతూ, ఎప్పుడు వాగుతూ గలగలమని పారే సెలయేరులో ఉండేది. మెహరా చేతి పనులు చేయడంలో నేర్పడి మణి రూపకల్పనలో ముందుండేది. మెహరా అత్యున్నతమైన భక్తికి, ప్రేమకు ప్రతిరూపం అయితే మణి అత్యున్నతమైన సేవాతత్పరకు దర్పణం అని చెప్పి రాశారండి. జై బాబా. మీకు ఇది ఎస్ఎస్ లక్ష్మి గారు అనువాదం చేసిన పుస్తకం అండి. మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు ఓ సంకీర్తన చేయాలండి. జై బాబా. ఉన్నవారంటే చెప్పొచ్చండి, ఈ పాట అయిన తర్వాత చేయొచ్చు. జై బాబా. శ్రీనివాస్ గారు రెడీగా లేను, తర్వాత జై బాబా. ఓకేనా, చేస్తున్నారా? శ్రీనివాస్ గారు రెడీగా లేని తర్వాత చేస్తాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు సంకేతం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. నేను చేశాను కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి ఎవరికన్నా. జై బాబా చేశాను కదా. హలో జై బాబా. ఇప్పుడు చేశాను కదా నేను. జై బాబా మళ్ళీ ఇంకోటి చేయాలా? జై బాబా ఇంకోటి చేయమని అడిగాను, చేయండి అమ్మా, మీ ఇష్టం. ఒక్క నిమిషం రాగాల. జై బాబా. ఒక్క సెకండ్ తీసుకోలేదు. అవతార్ మెహర్ బాబా की जय. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే వ్యధలే ఉండవుగా, ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా, ఆ ప్రభు కరుణుంటే. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే ఆపదల పాలవుతూ అలమటించే వేళ, ఏ సహాయము లేక భీతి చెందే వేళ, ఆపదల పాలవుతూ అలమటించే వేళ, ఏ సహాయము లేక భీతి చెందే వేళ, మెహరని ప్రియతముని ఆర్తిన పిలిచినచో, మెహరని ప్రియతముని ఆర్తిని పిలిచినచో ఆదుకొన వస్తాడు, ఆశ్రయమిస్తాడు, ఆదుకొన వస్తాడు, ఆశ్రయమిస్తాడు. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు, తనదు రక్షణ ఒకటే
సత్యమని అంటాడు. తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు. తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు. పెదవులతో పిలిచినచో వినబడదు అంటాడు. పెదవులతో పిలిచినచో వినబడదు అంటాడు. ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు. ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు. ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు. ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు. ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు. ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ, ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ వ్యధలన్నిటికదియే కారణమంటాడు. వ్యధలన్నిటికదియే కారణమంటాడు. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు. జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు. ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు. జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు. మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని, మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని, మెహరను నామముతో మనమని అంటాడు. మెహరను నామముతో మనమని అంటాడు. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే. వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే. ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు అందరికి జై బాబా. జయబాబా మేడం చక్కటి సంకేతం చేశారమ్మా. ఆయన ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు కూడా ఏది కావాలో స్పష్టంగా చెబితే మదరు లేకపోతే ఎవరైనా పిల్లలకి చేస్తారు. అలాగే బాబా కూడా, బాబా పిల్లలమైన మనం ఆయన్ని ఆర్తితో భీతి చెందే వేళ మెహరని పిలవండి. అది మామూలుగా కాదు, ఆయన ఆర్తనాదం ఆయనకు వినిపించాలన్నమాట. అంత బిగ్గరగా మొహవాటం పడకుండా ప్రాంక్గా ఉంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట బాబాకి. అలాంటి బాబా స్త్రీలకు కఠినమైన జీవితంలో కూడా కొన్ని వినోదాత్మక విషయాలు కూడా ఒక భాగం చేసేవారు. బాబా వారిని చిన్న చిన్న నాటికలు, స్కిట్లు, హాస్య సన్నివేశాల ప్రదర్శనలు చేయమని ఆదేశించేవారు. బాబా పర్యటనలకు వెళ్ళినప్పుడు సీలు అలాంటివన్నీ తయారు చేసి ఉంచేవారు. ఉదయం చేయవలసిన పనులు పూర్తి చేసుకుని రిహార్సల్ చేసేవారు. కిరీటం, చెప్పులు ఇలాంటివి జరీదారాలతో తయారు చేసేవారు. చిన్న చిన్న తమాషా సంఘటనలతో కూడా వారంతా వినోదించేవారు. అలా నాసిక్లో బాబాతో ప్రారంభమైన మణి జీవితం ఆమెకు ఒక మధుర స్మృతిగా
మిగిలింది. మణి ఆశ్రమంలో చిన్న కొండ మీద అంతకు ముందు అన్నాడు నివసించలేదు. అందరినీ వాటర్ ట్యాంక్ బిల్డింగ్ తూర్పు గదికి తీసుకెళ్లారు. తలుపు తీయగానే వారందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా లోపల 6 మంచాలు పరుపులు శుభ్రంగా అమర్చబడ్డాయి. చిన్న బల్లల వంటివి కూడా ఉన్నాయి. అప్పటి వరకు వారు నేల మీద నిద్రించేవారు. మంచాలు పరుపులు వారికి విలాసవంతంగా కనిపించాయి. అలాగే ఈ చరిత్రని బాబా అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేవారం మిగతాది చదువుకుందాం. దేవుని సోదరి మణిజ చక్కగా ఎవరైనా సంకీర్తన చేయని వారు ఉంటే ఒక సంకీర్తన చేయొచ్చండి. చేయని వారు జై బాబా. ఓకే, మనకి సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మల్లికార్జునరావు సారు బాబా వారి యొక్క ప్రార్థనలు చేయవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా సార్. జై బాబా సార్. స్టార్ట్ చేయండి. చేయండి సార్. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నేనెవరును చూడగలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటినూ గలవు, నీవు అన్నింటిలో ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, 3 లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణశిష్యుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్వేద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనుబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయ యజ్దాన్ లా ఇల్లా ఇల్లాలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధకు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిసకు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. ప్రీతం దయమా, నేను అధికంగా, ఇంకనో అధికంగా, ఎంతో అధికంగా, మిక్కిలి అధికంగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొమ్మను దృఢముగా పట్టుకుని ఉండేట్టుకై మాకందరకు సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌన అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా की जय. జయ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జయ బాబా అండి.
జయబాబా అండి సార్. మల్లికార్జునరావు సార్, జయబాబా మీ చక్కటి ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఒక్క నిమిషం మౌనం అండి. తర్వాత అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. తేజస్వరావు గారు మీరు మెహర్ जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय. भुजावे नार जहलत ने ये करत रत्न फरमातु चलागे आश भक्तों ने के भक्षी नूर मातु आयाम కట్ అయిపోయిందండి, వాయిస్ రావట్లేదు. తేజస్వరావు मैं तू तुझे माँ लिख की कतनो तू आशिक बीने आरिफ बे तुझे धरी या ये वहदत मारे पतनो हो ये तू पातू हमारा रवन ऐसा लेक भक्षी ज्ञान ये जतनो के तू पर महात्मा ज्ञानी चने मुक्तार ये पातु उदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने तुझ पर जान सद के साकिया पीद पयमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा चैन गे बातु हमारा ना खुदा है मेहर बाबा चैन गे बातु बुझावे नार जहलत नी ये कर खुद रात ने फरमातु चलागी आश भक्तों ने के भक्षी नूर मातु. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. జై బాబా అండి సార్. తేజస్వరావు చక్కటి హారతిని అందులో బాబా స్వయంగా రాసిన భుజావే బాబా. అందరూ కవులంతా కూడా అజ్ఞానాన్ని చీకటితో పోలిస్తారు. బాబా అగ్నితో జ్వాలతో పోల్చారు. అలాంటి అగ్నిని ఆర్పివేసే ఇది చేయి స్వామి. మన జీవిత నావని అది మెయిన్ అన్నమాట. నడిపించేవాడు నువ్వే అని చెప్పి ఆయన స్వయంగా రాసి మన చేత మనం ఆయన్ని అదించేట్టు పాడుకునే విధంగా రాసి మీరు చక్కగా గానం చేశారు. మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. ఈ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఏదైనా లోపాలు ఉంటే ఏమనుకోవద్దండి. ఆన్లైన్లో అనేవి సహజమైన లోపాలు, నాదేమైనా యాంకరింగ్ లో లోపాలు ఉంటే క్షమించాలి. మరియు
అవంత మేడం గారు మరి మరొకసారి ఈసారి ఛానల్లో పాడతారని ఆశిస్తూ అందరికీ జై బాబా. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలండి. అలాగే అరుణ రవీంద్ర మేడం గారి కృతజ్ఞతలు. మరియు విశ్వానికే బాబా యొక్క ఆశీస్సులు ఉండాలి. మౌనం ఎంత చక్కగా జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన మౌనావతారుడు ఉత్సవాన్ని అసలు ఆ అనుభూతిని అందరూ పొందే ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి, అందరికీ జై బాబా.